కేసీఆర్ ఒక అవ్వకో తాతకో ఇస్తుండు, నేను ఇద్దరికిస్తా, ఇంట్లో ఇద్దరికిస్తా. ఇట్లా ఆశ పెట్టే వరకు పాపం పేదవాళ్ళని మనం ఏమైనా అనగలుగుతామా? అదే పేదవాళ్ళు, అదే ప్రజలు మనకు 2 సార్లు అధికారం ఇచ్చింది. 3వసారి ఇవాళ ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయినరు. ప్రజల తప్పు లేదు, ప్రజల తప్పు ఎంత మాత్రం కాదు. మనమే చక్కగా చెప్పుకోలే, మనం చేసిన పని చెప్పుకోలే. వీళ్ళు లంగలు దొంగలు, వీళ్ళ చేతుల మోసపోతే మళ్ళీ గోసపడతామని కేసీఆర్ గారు ఏ మాట అయితే చెప్పిండో దాన్ని కిందికి తీసుకుపోవడంలో మనం ఫెయిల్ అయినాం తప్ప మన నాయకుడు కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఫెయిల్ కాలే కాలే కాలే. కేసీఆర్ అద్భుతంగా పనిచేసిండు కాబట్టే ఇలా భారతదేశంలో నంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరు అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒకటి ఉంటుంది, గ్రాక్ అని. ఏళ్ళప్పుడు వచ్చింది గ్రాక్ అని. ఆ గ్రాక్ని అడిగి 75 సంవత్సరాలలో నంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరంటే ఆ గ్రాక్ కూడా చెప్తున్నది కేసీఆర్ నంబర్ 1 ముఖ్యమంత్రి అని. అందుకే నేను అంటున్నా, ఇవాళ మళ్ళీ తిరిగి ఈ గులాబీ జెండా ఏదైతే తెలంగాణ ప్రజల గుండె ధైర్యంగా ఉన్నదో ఈ గులాబీ జెండా మళ్ళీ ఎగరాలనేది నాకు మంత్రి పదవి రావడానికో, వేదిక మీద కూర్చున్న కొంతమంది ఎమ్మెల్యేలు అయితందుకో, ముంగట్టున్న మా ఆడబిడ్డలు కొంతమంది లీడర్లు అయితందుకో కాదు. ఇవాళ గులాబీ జెండా తిరిగి ఎగరాలి అనేది ఒకే ఒక్క కారణంతో, కేవలం ఈ తెలంగాణ, ఏ తెలంగాణనైతే కేసీఆర్ సావు నోట్లో తలబెట్టి 1000-1200 మంది పిల్లలు తమ ప్రాణాలు ఇచ్చి తెచ్చిండ్రో దుర్మార్గుల చేతుల్లో ఇవాళ ఆగమాగమైతుంటే తిరిగి ఈ తెలంగాణను కాపాడాలంటే ఒకే ఒక్క నాయకుడు వల్ల సాధ్యం. ఎవరా నాయకుడు? అందుకు కావాలి తప్ప 10 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చేసిరు. ఆయనకేం పదవుల మీద మోజు లేదు, ఆయన కొత్తగా వచ్చే పదవి ఏం లేదు. ఆయన నేను కానీ ఇవాళ ఈ వేదిక మీద కూర్చున్న మనందరం కానీ తెలంగాణ ప్రజలు కానీ కోరుకుంటున్నది ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ తిరిగి గెలిచి రావడం అనేది చారిత్రక అవసరం. ఆనాడు 24 ఏళ్ల కింద టీఆర్ఎస్ ఎట్లయితే ఒక చారిత్రక సందర్భంలో పుట్టిందో ఇవాళ తిరిగి టీఆర్ఎస్ గెలవడం కూడా మన కోసం కాదు, ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం మనం గెలవాలి, నిలవాలి. కాంగ్రెస్ ను బీజేపీని ఎండగట్టాలి, ఊరూరా కలిసి కొట్లాడాలి. మనోళ్ళు కూడా అప్పుడప్పుడు చెప్తా ఉన్నారు, అన్న కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అయినాయి, కొన్ని చిన్న చిన్న తప్పులు అయినాయి. అవును, అందరం మనుషులమే, కొన్ని తప్పులు అయినాయి, కరెక్టే. పార్టీ నిర్మాణం మనం పట్టించుకోలే, వాస్తవం. పార్టీలో చాలా మందికి పదవులు ఇచ్చేది ఉండే, ఇయ్యలే, వాస్తవం. ఇవన్నీ కూడా సరిదిద్దుకుందాం. ఖచ్చితంగా నేను మీకు మాటిస్తున్నా, ఏప్రిల్ 27 మీటింగ్ తర్వాత కొత్తగా మెంబర్షిప్ కార్యక్రమం ప్రారంభించుకుందాం. మెంబర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని కొత్త కమిటీలు, ఈ కొత్త కమిటీలల్లా మొఖాలు చూసేది లేదు. ఈయన రసమై బాలకృష్ణ మనిషి, ఆయన కల్వకుంట్ల సంజయ్ మనిషి, గవేం లేవు. పార్టీ మనుషులు కావాలి, పార్టీని కాపాడేటోళ్ళు కావాలి, పార్టీకి నమ్మకస్తులు కావాలి తప్ప వ్యక్తి పూజ చేసేటోళ్ళు వద్దు. కొంతమంది ఎమ్మెల్యే గారు చుట్టూ తిరుగుతూ ఉంటారు, ప్రజల చుట్టూ తిరిగారు. ఒక అసంటోళ్ళు వద్దు. ప్రజలలో ఉండేటోళ్ళు అంటే అసంటోళ్ళు కూడా ఉండాలి. ఆయనతో పురాగా ఎమ్మెల్యేని ఒక్కరిని చేసి విడిచిపెట్టకూరి. అసంటోళ్ళు కూడా ఉండాలి, ఇసంటోళ్ళు కూడా ఉండాలి. కానీ ప్రజలలో ఉండేటోళ్ళు, ప్రజల కష్టంలో సుఖంలో ఉండేటోళ్ళు, వాళ్ళు నరుచుకునేటోళ్ళు, ప్రజలకు మన పార్టీ తరఫున గట్టిగా వాదన అనిపించేటోళ్ళు, వాళ్లకు పెద్దపీట వేద్దాం. కమిటీల నిర్మాణంలో కూడా పెద్దల అనుభవం అంతా కూడా తీసుకుందాం. ఎల్ రమణ గారు ఎప్పుడు చెప్తుంటారు నాకు, అన్న మనం ఒక సుశిక్షితులైన కార్యకర్తల బృందాన్ని తయారు చేసుకోవాలి, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. ఈ 3 ఏళ్లలో ట్రైనింగ్ క్యాంపులు పెట్టాలి. ఎక్కడికక్కడ మనోళ్లను ఎట్లా బీజేపీని కాంగ్రెస్ చీల్చి చెండాడాలి. నరేంద్ర మోడీ ఎట్లయితే తల్లిని చంపినరు, బిడ్డను బతికిచ్చిండ్రు అని చెప్పి విషపు మాటలు మాట్లాడిండో అవన్నీ చెప్పాలి. బీజేపీ మోసాన్ని కూడా ఎండగట్టాలి, కాంగ్రెస్ మోసాన్ని కూడా బయట పెట్టాలి అన్న రమణన్ ఎప్పుడు చెప్తా ఉంటాడు. ఒక్కొక్క వర్గానికి ఎట్లెట్లా అన్యాయం జరిగింది. చేనేతలు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, ఇవాళ రాష్ట్రంలో మత్స్యకారులు, ముదిరాజులు కావచ్చు, గంగపుత్రులు కావచ్చు, గొర్రెలు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తున్న యాదవులు, కురుమ సోదరులు కావచ్చు, ఒక్కొక్కరికి ఎట్లా అన్యాయం జరిగిందో లెక్కలతో సహా చెప్పే సత్తా మన కార్యకర్తలు సంతరించుకోవాలి, మన నాయకులు సంతరించుకోవాలి. ఎవరిని ఇట్లా ముట్టుకున్నా ఏదో ఉత్తగా మాట్లాడమన్నట్టు మాట్లాడు కాదు, బూతులు తిట్టుడు కాదు, సబ్జెక్టుతో సహా మాట్లాడే సత్తా, సబ్జెక్టుతో సహా వివరించే సత్తా మన నాయకులు సంతరించుకోవాలి, మన కార్యకర్తలు సంతరించుకోవాలి. దానికోసం ఇప్పటికే మనం కట్టుకున్న 32 జిల్లా పార్టీ ఆఫీసులు ఉన్నాయి. ఆ పార్టీ ఆఫీసులన్నింటినీ యాక్టివేట్ చేద్దాం. ఏ జిల్లాకా జిల్లా శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం. ఈ సంవత్సరం అంతా కూడా ఒకవైపు సంస్థాగత నిర్మాణం, మరొక వైపు సిల్వర్ జూబ్లీ వేడుకలు, మరొక వైపు ఒకవేళ రేవంత్ రెడ్డికి నా దబ్బన ధైర్యం తెచ్చుకొని, సోయి తెచ్చుకొని స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టిండే అనుకో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు పెట్టిండనుకో, ఇప్పుడే కౌశిక్ రెడ్డి చెప్పిండు మీకు,
నేను కూడా మీకు మాటిస్తున్నా, మీరందరు కష్టపడితేనే ఇక్కడ మేము కూర్చున్నాం. మీకోసం ఇప్పుడు మేము కష్టపడే టైం వచ్చింది. తప్పకుండా గల్లి గల్లి తిరుగుతాం, చెమట వడుపుతాం, గల్లి గల్లి తిరుగుతాం. మీ గెలుపులో మేమందరం కూడా మీకంటే ఎక్కువ కష్టపడతాం. ఇది నా మాట. అన్ని రకాలుగా మీకు అండగా ఉంటాం. మీరు గెలిచి వచ్చే విధంగా పనిచేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తా ఉన్నా. చివరిగా నేను ముగించే ముందు మీ అందరితో ప్రార్థన ఒకటే. కరీంనగర్కి వచ్చి ఎక్కువ తక్కువ మాట్లాడుతూ నడవదు. ఎందుకంటే మీరు బాగా చైతన్యవంతులు, బాగా హుషారు. మీరు ఎక్కువ మాట్లాడగానే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఎందుకో కానీ పోయినసారి కరీంనగర్లో మనం మెజారిటీ సీట్లు గెలవలే. 13లో 5 గెలిచినాం, 8 పోయినాయి. ఆ గెలిచిన 5లో ఒక ఆయన దొంగలలో వేయండు, జగిత్యాల ఆయన పోయినోడు వేయండు. మళ్ళా వాళ్ళ గురించి రంది లేదు. కానీ ఖచ్చితంగా ఈసారి 13కి 13లో గులాబీ జెండా ఎగిరే విధంగా ఎక్కడోళ్ళం అక్కడ, ఏ గ్రామానికి ఆ గ్రామంలో కథానాయకులు అయిదాం. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మంది మనోళ్ళు ఏమనుకున్నారు ఎరికైనా ఎలక్షన్లప్పుడు, పోతే మా ఎమ్మెల్యే పోతాడేమో కానీ కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి ఉంటాడే అనుకున్నారు. కరెక్టా కాదా? కరెక్టేనా? ఇప్పుడు సోయి వచ్చిందా? మీ ఎమ్మెల్యే వ్యక్తి కేసీఆర్ కూడా పోతుందని అర్థమైందా? గది కథ. మనకు పంచాయతీలు ఉంటే, మనకు తాకట్లు ఉంటే టికెట్లు ఇయ్యక ముందు కొట్లాడుకోవాలి. కానీ టికెట్ ఇచ్చినాక కేసీఆర్ బొట్టు పెట్టినాక వాళ్ళు ఎవరైనా సరే ఇక కేసీఆర్ అక్కడ నిలబడ్డది, ఇంకో మనిషి కాదు. బొట్టు ఎవరికి కేసీఆర్ పెడితే ఆయన ఇక కేసీఆర్ పంపిన దూత కాబట్టి, కేసీఆర్ పంపిన క్యాండిడేట్ కాబట్టి కేసీఆర్ అనుకొని పనిచేయాలి తప్ప, ఫలానా రోజు నా ఫోన్ ఎత్తలేదు, ఫలానా రోజు నా మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు, నా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్పలేదు, నేను పొద్దున సాయిబాబా ఫోటో పంపుతా వెంకటేశ్వర స్వామి పంపలేదు, ఇవి ఉంటాయి. అలాగేందుకు నాకు అర్థం కాదు. నేను ఆ రోజు బర్త్డేకి పిలిస్తే రాలేదు, ఇవి పెట్టుకోకూడదు మనసులో. దయచేసి నేను మీ అందరినీ కోరేది ఏంటంటే అందరం మనుషులమే. ఈడ కూర్చున్న వాళ్ళు అందరం కూడా మనుషులమే కదా. మేము కూడా తప్పులు చేసిండొచ్చు, చిన్న పొరపాట్లు మాతో కూడా కావచ్చు. కానీ ఆ కోపంతో ఇవాళ ఏమైంది, తెలంగాణ మొత్తం ఆగమవుతుంది. ఆఖరికి పోయి ఎవరి చేతిలో పడ్డది, కాంగ్రెస్ చేతిలో పడ్డది. ఇక వాళ్ళ కథ మీకు మొత్తం ఎట్లున్నదో మీకు బాగా తెలుసు. నా ప్రార్థన మీతో ఏంటంటే, ఈసారి ఆ తప్పు జరగద్దు. ఈసారి ఏ ఊరి కావురు మనది మనం తీర్మానించుకోవాలి. క్యాండిడేట్ ఎవరైనా నిలబడ్డది కేసీఆర్ అనుకోవాలి, కొట్లాడాలి. ఖచ్చితంగా తిరిగి 2028-29లో కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చూసేదాకా శపథం చేద్దామా? జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం వరంగల్ ఏప్రిల్ 20 నాడు టైంకి రావాలి, సూపర్ హిట్ కావాలి. జై తెలంగాణ! దయచేసి అందరూ నియమంగా భోజనం చేయండి. గంగుల కన్నా కూడా 3 పీడలు భోజనం పెట్టింది మనకు. నాయకత్వం గౌరవనీయులు పెద్దలు, కరీంనగర్ జిల్లా ముమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి, ముఖ్య నాయకుల సమావేశానికి ఈరోజు అధ్యక్షత వహిస్తున్న పెద్దలు, మాజీ మంత్రివర్యులు, కరీంనగర్ శాసనసభ్యులు, తెలంగాణ భీముడు మా అన్న గంగుల కమలాకరన్న గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు మా అన్న గంగుల కమలాకరన్న గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు సోదరుడు 2001 నుంచి కేసీఆర్ గారి బాటలో నడుస్తున్న యువ నాయకుడు జీవి రామకృష్ణారావు గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు అన్నగారు శ్రీ కొప్పుల ఈశ్వరన్న గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు అన్న బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు, గౌరవ శాసనసభ్యులు హుజూరాబాద్ సోదరుడు పాడి కౌశిక్ రెడ్డి గారు, గౌరవనీయులు కోరుట్ల ఎమ్మెల్యే
సోదరులు డాక్టర్ సంజయ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు అన్నగారు ఎల్ రమణ గారు, గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు సోదరులు నిన్ననే మరి ఇప్పటిదాకా తన మాటతో పాటతో మిమ్మల్ని ఉరుతలూగించిన మానకొండూరు మాజీ శాసనసభ్యులు రసమయి బాలకృష్ణ గారు.